12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడరు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వెంటనే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. మనం చదివినటువంటి యొక్క భాగంలో చాలా అర్థాలు, చాలా మర్మములు ఉన్నాయి. అపవాది లేక సాతాను, లూసిఫర్, వాడి యొక్క స్థానాన్ని గురించి చాలా చక్కగా వివరంగా చెప్పే భాగం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తన శిలువ కార్యము ద్వారా వానిని సంపూర్ణముగా నిరాయుధునిగా చేశాడు. వానికున్న ఆయుధం ఏమిటంటే అంతకు మునుపు పాపమే. వాడికున్న ఆయుధము పాపమే అన్నమాట. అయితే ఇప్పుడు వాడికున్న ఆయుధం ఏమిటంటే అజ్ఞానం. పాపం కాదు, అజ్ఞానం అన్నమాట. సో కాబట్టి ఆ అజ్ఞానాన్ని వాడు ఉపయోగించుకొని వాడు మోసం చేసేవాడుగా వాడు ఉంటున్నాడు. 12వ వచనం చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఇక్కడేంటి? పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఏం చేయాలి? ఉత్సహించాలి. భూమి సముద్రమా మీకు ఏడుపులు తప్పవు, మీకు వేదన తప్పదు. ఏలయనగా తనకు సమయము కొంచెమే. డిసైడ్ అయిందనమాట. అపవాది ఎంతకాలము భూమి మీద ఉండాలని దేవుడు ముందుగానే తన కోర్టులో నిర్ణయం చేసి శాసనం కూడా చేసి ప్రకటించేశాడు అనమాట. అది దేవునికి తెలుసు, సాతానుకు తెలుసు. కాబట్టి టైం వాడికి కొంచెమే ఉంది. బహు క్రోధము గలవాడై. నీవంటే ఎవరికి కోపం ఉంది చెప్పండి? బాగా మీకు వెంటనే గుర్తొస్తుంది ఒక వ్యక్తి పేరు. కానీ నువ్వంటే సరిపోయినటువంటి వ్యక్తి, నువ్వంటే నీ పేరు వస్తేనే వాళ్ళకు జుట్టు నీలుకుంటుందన్నమాట. నువ్వంటే కోప్పడేవాళ్ళు. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరి జీవితంలో ఉండనే ఉంటారు అన్నమాట. లేరు అంటే ఏదో పొరపాటు ఉంది, రాజీ పడిన జీవితం జీవిస్తున్నారని అర్థం అన్నమాట. అందరూ పలాని వ్యక్తిని పొగుడుతారంటే మాత్రం డౌటే. ఎందుకంటే అందరినీ సంతోషపెట్టుకుంటూ పోవడం అన్నమాట. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టుకుంటూ పోతుంటే అది రాజీ పడినటువంటి జీవితము. యేసు ప్రభు మోమాటం లేని వాడంట. యేసు ప్రభు రాజీ పడనటువంటి వాడు. హల్లెలూయా. అందుకే చాలామంది పొగిడారు, కొంతమంది భయంకరంగా తిట్టారు యేసయ్యని. యేసయ్యనే తిట్టినప్పుడు ఇంకా నిన్ను నన్ను తిట్టరా? దయ్యం పట్టిన వాడివి, నువ్వు ఒక తిండిపోతువి, నువ్వు ఒక పాపులకు స్నేహితుడవు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నువ్వు దయ్యం పట్టిన వాడివి, ఇలా మాట్లాడారు. సో అలా విమర్శించే వాళ్ళు ఎప్పటికీ ఉండనే ఉంటారు. సో మనం అంటే కోప్పడేవారు చాలామంది ఉంటారు. మరి ముఖ్యంగా సేవకులు అంటే కోప్పడే వాళ్ళు ఎక్కువైపోతారు అన్నమాట మామూలుగా. అయితే వీళ్ళందరికంటే మించి సాతాను బహుక్రోధము గలవాడై ఏం చేశాడు? మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌర స్థితి
పరలోకమందున్నది. సిటిజన్షిప్ అన్నమాట. మనం ఇండియన్స్ అని ఈ లోకపరంగా మనకు ఒక స్థాయిని మన గవర్నమెంట్ వారు ఇచ్చారన్నమాట. అదే రీతిగా భౌతికంగా శారీరకంగా మనం ఈ దేశంలో ఉన్నా కూడా ఆత్మీయంగా మాట్లాడితే మనము ఈ భూలోకానికి సంబంధించిన వారము కాము. మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. కాబట్టి మనము ఏ నివాసులము? పరలోక నివాసులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చున్నాం? మన చైర్ ఎక్కడండి? మన కుర్చీ ఎక్కడ? పరలోకంలో ఉంది. మన సింహాసనం ఎక్కడ ఉంది? ఎప్పుడో మన తర్వాత వెళ్ళి కూర్చోవడం కాదు, ఆల్రెడీ కూర్చుండబెట్టాడు. ఆల్రెడీ మనకు ఉద్యోగం వచ్చేసింది అనమాట. హల్లెలూయా. కొంచెం వేరే కొన్ని పనులు ఉన్నాయి భూమి మీద, ఇవన్నీ పని పూర్తి చేసుకొని వెళ్ళి మళ్ళీ కూర్చోవాలన్నమాట. యాక్చువల్గా లిటరల్గా మాట్లాడితే మన యొక్క స్థానము పరలోకంలో ఉన్నది. పరలోకమా, పరలోక నివాసులారా ఏం చేయాలి? ఉత్సహించుడే. హల్లెలూయా. వాడు క్రోధంతో వస్తేనే క్రోధం ఉంటే లేకపోతే ఏమి. వాడు ఎంత క్రోధంతో వచ్చినా కూడా మనం ఏం చేయాలి? మనం ఏడవకూడదు, మనం దుఃఖపడకూడదు, మనం అస్సలు భయపడకూడదు. సాతానంటే తీసి పడేయాలన్నమాట. అసలు ఒకసారి ఒక దైవజనుడు పడుకున్నాడంట. పడుకుంటే వెంటనే ఆయనకు మెలకు వచ్చిందంట. ఏదో ఒక దయ్యపు సన్నిధి, దయ్యం ఉన్నట్లు అనుభవం వచ్చిందనమాట. లేచాడు. లేచి చూస్తే పక్కన నిలబడి ఉన్నాడంట. నువ్వుంటే నువ్వా అని చెప్పి పడుకున్నాడంట. ఇక వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? వాడు ఉంటాడు ఆడ? అసలు వాడికి ఎక్కడ అవమానం ఉంటుందో అక్కడ ఉండడు వాడు. వాడికి చాలా రోషం అన్నమాట. పారిపోతాడు వాడు. తీసేయాలి వాడిని. బహుక్రోధం అంట. ఏం క్రోధం ఉంటే ఏమి క్రోధం ఉంటే దేవుడు ఏమంటున్నాడు? వాడేంది వాడు? అసలు పళ్ళు లేనివాడు. వాడు ఏం మాట్లాడినా కూడా తత్త మాట్లాడుతుందే. పళ్ళు లేని నత్తోడు అన్నమాట వాడు. వాడికి కూరలు లేవు, వాడికి పళ్ళు లేవు, వాడికి ఆయుధాలు లేవు, వాడికి ఏమి లేవు. వాడు ఉందంతా కొంచెం నత్తి మాటలు మాట్లాడి నీ అటెన్షన్ డైవర్ట్ చేసి నిన్ను భయపెడతాడు అంతే. అంతకు మించి ఏమీ చేయలేడు. నువ్వు అవకాశం ఇస్తే నాశనం చేస్తాడు. లేకపోతే మనం అవకాశం ఇవ్వకుంటే వాడు ఏమి కూడా చేయలేడు. బహుక్రోధం గల వాడే మీ వద్దకు వచ్చాడు, కానీ మీరేం చేయాలి? ఉత్సహించుడి. హల్లెలూయా. యెహోవాను బట్టి ఉత్సహించుడి, వాక్యాన్ని బట్టి ఉత్సహించుడి, ప్రభువునందు ఆనందించుడి. దయ్యాన్ని కొన్నిసార్లు వెళ్ళగొట్టేదానికి ఎప్పుడు కూడా తొందరపడద్దండి. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా నాలో దయ్యం ఉంది వెళ్ళగొట్టండి అంటే మీరు వెంటనే వెళ్ళగొట్టచ్చు, కానీ మీకై మీరు వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొట్టేదానికి పోవద్దండి ఎప్పుడు కూడా. పౌలు శీలలు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు పూతో ఉన్నటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్న బాలిక ఉన్నదన్నమాట. తన యజమానికి అంతా సోదే చెప్పొచ్చు, అది చాలా లాభం చేకూరుస్తుంది. ప్రతిరోజు వీళ్ళ గురించి సాక్ష్యం చెప్తానమాట. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు అని సాక్ష్యం చెప్తుంది. పౌలు చూస్తున్నాడు, ఏం స్పందించలేదు. ఎందుకు? కెప్టెన్ నుంచి సూచన లేదన్నమాట. మన కెప్టెన్ యేసయ్య. హల్లెలూయా. ఆయన ఎప్పుడు చెప్తే అది అప్పుడు చేయాలి. చూశాడు. ఓ రోజు చెప్పాడు, ఇంక వెళ్ళగొట్టన్నాడు. వెళ్ళగొట్టంటూనే నాజరేయుని యేసుక్రీస్తులో వెళ్ళిపో అంటూనే దయ్యం వెళ్ళిపోయింది. ఆ బాలిక రక్షించబడింది. ఇంకా ఆ దయ్యానికి కోపం వచ్చిందన్నమాట. ఆహా, నన్ను వెళ్ళగొడతావా అని మనుషులంతా కూడా రేపు ఏం చేసిందంటే పౌలు శీలలను కొట్టినట్లు చేశారు. మొత్తం వాతలు పడ్డాయి, బట్టలు ఇప్పి కొట్టారు, ఈడ్చుకొని పోయారు, జైల్లో పడేశారు. దయ్యాన్ని ఎల్లగొట్టి ఒక చిన్న అమ్మాయిని విడిపించినందుకు జైల్లో పడేశారు. ఇప్పుడు ఏం చేయాలి వారు? సాతాను బహు క్రోధం గలవాడై ఉన్నాడని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటా, మా పరిస్థితి ఏమి ఇట్లా అయిపోయా, ఏం దేవా ఇట్లా చేస్తేవి, నువ్వు చెప్పిన పని చేస్తే మాకు ఇవే నువ్వు ఇచ్చే బహుమానం అని చాలామంది క్రైస్తవులాగా వాళ్ళు చేయలేదు. పౌలు అన్నాడు, నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను కూడా వెంబడించండి. హల్లెలూయా. జైల్లో ఎవరైనా పాటలు పాడగలరా చెప్పండి? జైల్లో పాటలు జైలుకి వెళ్తున్నప్పుడు ఎవరైనా పాటలు పాడగలరా? జైల్లో ఉన్నప్పుడు పాటలు పాడగలరా? అసలు సౌకర్యంగా ఉంటుందండి? పాటలు పాడేదానికి సౌకర్యంగా ఉంటుందా? ఉండదు. జైలు జీవితం అంటేనే అది ఒక శిక్ష, పనిష్మెంట్. జైల్లో పడేశారు, చేతులకు కాళ్ళకు బొండలు బిగించారు.
ఇప్పుడు మన జైలు ఉన్నాయి కదా, అలా ఉండవు. భయంకరంగా ఉంటాయి పరిస్థితి. అంత చీకటి ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది అక్కడంతా పరిస్థితి అంతా కూడా. అప్పుడు ఏం చేశారు? మధ్యరాత్రి ఏం చేశారంటే, ఇలా కాదు అని చెప్పేసి చూశాడు పౌలు, ప్రేయర్ చేశాడు. కొంతమంది రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉంటారనమాట. పౌలు అలా చేయలేదు. ఫస్ట్ ప్రార్థన చేశాడు, చేసి వెంటనే ఏం మొదలుపెట్టాడు? ఉత్సహించడం మొదలుపెట్టాడు, సంతోషించడం మొదలుపెట్టాడు. దేన్ని బట్టి? దెబ్బలను బట్టా? కాదండి. దేన్ని బట్టి? పరిస్థితులను చూస్తే వాళ్ళు స్తుతించచ్చా? పరిస్థితులను చూస్తే స్తుతించగలిగే దానికి ఏమైనా అనుకూలం ఉందా? సౌకర్యంగా ఉంటుందా? బాడీ సహకరిస్తుందా? మనము కొన్ని విషయాలు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసి నేర్చుకోవాలండి. ఆటలాడేప్పుడు ఆటలాడతారు కదా స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళు, గాయాలైనా ఆడుతుంటారు. వాళ్ళు కట్టుకొని వచ్చి మరి ఆడుతుంటారు అన్నమాట. అది స్పిరిట్ అంటే పోరాడే పటిమ అన్నమాట. అది ఎప్పుడు మిస్ కాకూడదు మనం కూడా. అందుకే కొంతమంది చిన్న చిన్న దానికి వదిలేస్తారు, స్తుతులు వదిలేస్తారు, చిన్న చిన్న దానికే ఆరాధన వదిలేస్తారు, చిన్న అలా ఉండకూడదు మనం. అంటే ఫస్ట్లోనే ఫిల్టర్ అయిపోతాం అనమాట. వీళ్ళు నిలబడరు, సమస్య వస్తే వీళ్ళు నిలబడే రకము కాదు, ఇది పొట్టే, ఇది గింజలు కాదు. నువ్వు గింజవైతే దేవుడు ఇంకా గొప్ప పనిని నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. నువ్వు గింజవైతే గొప్ప పని అప్పగిస్తాడు, పొట్టు అయితే అప్పగించలేడు. దేవుడు ప్రేమిస్తాడు. పని అప్పగించే విషయం, హెచ్చించే విషయంలో మాత్రం నమ్మకత్వము చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో అసౌకర్యంగా ఉంది, కానీ పౌలు శీలలు ఏం చేశారు? పాటలు పాడడం మొదలుపెట్టారు. జైల్లో ఉన్నటువంటి ఖైదీలంతా విన్నారంట. వాళ్ళు వినడమే కాదు, వారి యొక్క పాటలను దేవుడు విన్నాడు. దేవుడు విని కదిలిపోయాడండి దేవుడు. హల్లెలూయా. వీళ్ళు నా సేవకులంటే, వీళ్ళు నా యొక్క పిల్లలంటే, నా వాక్యానుసారం జీవించే పిల్లలు. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా వారు ఏం చేస్తున్నారు? ఉత్సహిస్తున్నారు. హల్లెలూయా. బహు క్రోధం గల వాడై దాడి చేస్తున్నాడు అనుకోండి మీ పైన, విపరీతమైన దాడి, రకరకాలుగా దాడి జరుగుతుంది అనుకోండి. ఏం చేయాలి తెలుసా? మీరు ఏం చేయాలి తెలుసా? ఉత్సహించాలి, బాగా పగలబడి నవ్వాలి, చేతనైతే డ్యాన్స్ వేయాలి. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అంటే వాక్యం చూపించేయండి. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అనడం, ఉత్సహించడం అన్నమాట. దేవా నువ్వు వాక్యంలో చెప్పావు, పరలోక నివాసులారా ఉత్సహించమన్నా. వాని క్రోధము నా చుట్టూ ఎంత కనిపిస్తున్నా కూడా నేను భయపడను, నేను చింతించను, నేను విచారించను, కానీ నేను ఉత్సహిస్తాను, నేను ఆనందిస్తాను. యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తాను, యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను, యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను. నా హృదయ వాంఛలను నేను నెరవేర్చుకుంటాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను. మరలా ఇంకో జైలు వేశారు పౌలును. జైలు తర్వాత జైలు. సాతాను గాడు అనుకున్నాడు, ఇన్ని జైల్లో పడేస్తే పీడ విరగడైపోతుంది అనుకున్నాడు సాతాను. జైల్లో పడేస్తే పౌలు ఏ రకం తెలుసా? అంతా యోసేపుది పౌలుది ఒకే రకమైనటువంటి స్వభావం అన్నమాట. ఎక్కడ పడేసినా వాళ్ళు వర్ధిల్లుతారు. నువ్వు ఎక్కడైనా పడే వాళ్ళని అక్కడ వర్ధిల్లుతూనే ఉంటారు. పౌలు రాసిన ఉత్తరాల్లో అద్భుతమైనటువంటి ఉత్తరం అన్నమాట ఫిలిప్పీలో. అసలు ఈ లెటర్ని ఏమంటారంటే జాయ్ఫుల్ లెటర్ అంటారు. జైల్లో కూర్చొని సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. జైల్లో కూర్చొని సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పౌలు జీవితాన్ని మనము స్టడీ చేస్తే చాలా అద్భుత కార్యాలు మనకు తెలియబడతాయి అన్నమాట. ఫిలిప్పీలకు ఆ పత్రిక రాసినప్పుడు జైల్లో ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎక్కడ? జైల్లో. ప్రాస్పెరిటీ ఇన్ ద ప్రిజన్. జైలులో సమృద్ధి. హల్లెలూయా. సమృద్ధికి మనం అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. మనం ఎక్కడికి పోయినా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది సమృద్ధి. జైల్లోకి పోయినా జైల్లో కూడా వచ్చింది పౌలు దగ్గరికి. జైల్లోకి వచ్చింది సమృద్ధి. జైలులో సంతోషము, జైలులో సమృద్ధి, జైలులో దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏమైనా చెయ్యి, పౌలు మాత్రము వర్ధిల్లుతూనే ఉంటాడు. అందుకే పౌలు నిద్రలేచిన ప్రతిసారి సాతానుగాడు మాత్రం తలపట్టుకున్నాడు. బావిడు మళ్ళా నిద్రలేచినాడు, ఆయన ఈరోజు ఏం చేస్తాడో ఏమో,
ఈరోజు ఎంత దాడి చేస్తాడో నా రాజ్యం పైన. పౌలు నిద్ర లేచిన ప్రతిసారి కూడా సాతాను వాడికి దిగులైపోయేదన్నమాట వాడికి. అటువంటి వాళ్ళు ఈరోజు దేవునికి కావాలి. అన్నిటికీ తెగించిన వారు దేవునికి కావాలి. ఎల్లప్పుడూ సంతోషించగలిగేవారు దేవునికి కావాలి. హల్లెలూయా. ప్రభువునందు ఆనందానికి సాతాను దగ్గర విరుగుడు లేదు. సాతానికి ఏం చేసుకోలేడు. నువ్వు ఆనందిస్తుంటే క్రోధం గురించి మాట్లాడుతున్నాడు, సాతాను గురించి మాట్లాడుతున్నాడు, సాతాను కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఏమంటున్నాడు? భూలోకవాసులకు భయము, వారికి శ్రమ, వారికి హింస. అయితే పరలోక నివాసులారా మీరు మాత్రం ఏం చేయాలి? ఉత్సహించాలి. హల్లెలూయా. ఆర్భాటం చేయాలి, సంతోషించాలి, నాట్యం ఆడాలి, గంతులు వేయాలి. ఎందుకు అంటాడు సాతాను. ఎందుకు నీకు తెలియదా అని చెప్పి బైబిల్ తెరిచి చదివి వినిపించండి. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు దేవునికి వాక్యం చదివి వినిపించండి, సాతానుకు వాక్యం చదివి వినిపించండి. దేవునికి చెప్పండి, ప్రభా నువ్వు చెప్పావు కదా, చూడు ప్రభా, అద్దం చూపించండి యేసయ్యకి. హల్లెలూయా. దేవుని పైన ఒత్తిడి పెడుతుంది ఆ యొక్క వాక్యం. నువ్వు చెప్పావు కదా, చూడు ప్రభువా. బైబిల్ తెరిచి రెఫరెన్స్ చెప్పి, ప్రభువా నీకోసం చదువుతున్న వాక్యం ఇది, నా కోసమో చదవడం లేదు, నీకోసం చదువుతున్నా, చూడు నీకు గుర్తు చేసేదానికి నేను చదువుతున్నా. సాతాను తొందర చేస్తుంటే బైబిల్ తెరవండి, తెరిచి రా 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 చూడు చదువు, విను బాగా విను అని చదవండి. హల్లెలూయా. చదవండి పిల్లల. చదవడము సంతోషించడం, చదవడము ఆనందించడం, చదవడము ఉత్సహించడం. హల్లెలూయా. సాతాను నీ జీవితంలో ఎంత వాడికి పిచ్చెక్కి వాడు నీ పైన విరోధంగా పనిచేసినా కూడా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు సంతోషిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నీ కళ్ళ కనపడుతున్నది, నీ చెవులకు వినపడుతున్నది, నీకు నచ్చని పరిస్థితి మార్చబడగలదు. హల్లెలూయా. సాతాను యుగ సంబంధమైన దేవత అని అంటే, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అంటే, ఈ భూమి వాందని కాదు. ఏమండి? ఈ భూమి వానిదని కాదు. ఈ భూమి ఎవరిదో తెలుసా? మన అబ్బో సొత్తు. భూమి మన అబ్బో సొత్తు. యేసుప్రభు సంపాదించాడు. భూమి సాతాను చేతిలోకి పోయింది. ఆ భూమిని మరలా యేసుప్రభు స్వాధీనం చేసుకున్నాడు. ఆత్మీయంగా లెక్కచారం ప్రకారం మాట్లాడితే భూమి అంతా కూడా ఎవరిదంటే విశ్వాసులది. లీగల్గా, న్యాయబద్ధంగా, పరలోకపు కోర్టు ప్రకారము భూమి అంతా ఎవరికి సంబంధించిందంటే యేసుప్రభు పిల్లలకు సంబంధించింది అన్నమాట. హల్లెలూయా. అది న్యాయం. అందుకే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషించగలిగితే, నీవు ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించగలిగితే ఏం చేస్తాడు తెలుసా? పాపాత్ముల ఆస్తిని నీ దగ్గరికి రప్పిస్తాడు. అది అన్యాయం కాదు, అదే న్యాయం. ఎందుకు? వి ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఈ భూమికి ఒరిజినల్ ఇప్పుడు యజమానులు ఎవరంటే మనమే. అందుకే మనకి ఎంత ల్యాండ్ అవసరం ఉన్నా, ఎంత భూమి అవసరం ఉన్నా కూడా శాసించండి, అంతే. శాసించండి, దేవదూతలు పట్టుకొని వచ్చేస్తారు, అంతే. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది మనోనేతలు తెరవబడితే, ప్రత్యక్షత వస్తే మన యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది ప్రియులారా. సో సాతాను ఈ యుగము సంబంధమైన దేవత అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి పైన ఒక వ్యవస్థ అన్నటువంటిది పనిచేస్తుంది. దానికి వాడు దేవుడు అన్నమాట. వ్యవస్థకు దేవుడు, భూమికి దేవుడు కాదు. మనకు దేవుడు అసలు కానే కాదు. నేను భూమి పైన ఉన్నాను కాబట్టి నాకు కూడా వాడే దేవుడా అని అనుకోవాల్సిన పని లేదు. మనం భూమి పైన ఉన్నా కూడా మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాము. అంటే అర్థం ఏంటంటే, ఈ వ్యవస్థకు సంబంధించిన వారము కాము. ఈ వ్యవస్థకు సంబంధించిన వారము కాము. మన సోర్స్ ఎవరు? ప్రభుత్వము కాదు మన సోర్సు, దేవుడు మన సోర్సు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి సోర్స్ ఎవరు? ప్రభుత్వము, బ్యాంకులు, ఇవన్నీ కూడా సోర్స్ అన్నమాట. అయితే మన సోర్సు దేవుడు, మనకు ఆధారము దేవుడు. సో కాబట్టి సాతాను మనకు దేవుడు కాదు.
సాతాను మనం భూమిపైన ఉన్నామని చెప్పేసి మనం కూడా వాని కంట్రోల్ ఉన్నామని లేదు, అస్సలు క్వశ్చనే లేదన్నమాట. వాడు ఈ భూమిపైన ఉంటున్నటువంటి వ్యవస్థకు దేవుడు. హీఈస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ సిస్టమ్. ఈ లోకంలో ఉన్న వ్యవస్థకు వాడు దేవుడిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మన వ్యవస్థ అంతా దేవుని యొక్క వ్యవస్థ, పరలోక వ్యవస్థ. మన రాజ్యం వేరే. హల్లెలూయా. యాక్చువల్లీ ఈ భూమి కూడా మనదే అన్నమాట. భూమి కూడా మనదే, సకల వనరులన్నీ కూడా మనవే అన్నమాట. కాబట్టి మనకు వాడిపైన అధికారము ఉంది. వాడు ఎవరిని డామినేట్ చేయగలడు, ఎవరిని నాశనం చేయగలడు అంటే ఎవరైతే వాని వ్యవస్థ క్రింద ఉంటారో, వాని అధికారం క్రింద ఉంటారో వాళ్ళ జీవితాల పైన వానికి అధికారం ఉంటుంది. వాళ్ళ జీవితాలను వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడన్నమాట. అయితే మనము వాడి అధికారం క్రింద లేము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగు. సో పాప క్షమాపణను దేవుడు ఇవ్వడం ద్వారా మనల్ని ఏం చేశాడంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసేసాడు. హల్లెలూయా. చెప్పండి, నేను సాతాను నుంచి విడుదల పొందాను. నేను తిరిగి జన్మించినప్పుడు సాతాను నుండి విడుదల పొందాను. ఒకప్పుడు సాతాను నా దేవుడు, అయితే ఇప్పుడు యేసే నా దేవుడు. ఒకప్పుడు సాతాను అధికారం క్రింద నేను ఉంటిని, ఇప్పుడు యేసయ్య అధికారం క్రింద జీవిస్తూ ఉన్నాను. సాతానునకు నా పైన, నా జీవితం పైన, నా భవిష్యత్తు పైన, నా కుటుంబం పైన, నా సంఘం పైన, నా వ్యాపారం పైన అధికారము లేదు. నాకే సాతాను పైన అధికారము ఉన్నది. యేసు నామములో సాతాను క్రియలను నా జీవితంలో లయం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైనా మీకు కనిపిస్తున్నట్లయితే అధికారం తీసుకునే సాతాను బంధించండి. హల్లెలూయా. నొప్పి ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది కాదండి. దేవునికి సంబంధించింది కాదు. నొప్పి దేవునికి సంబంధించింది కాదు, సాతానుకు సంబంధించింది. నీ దేహంలో నొప్పి మొదలైన వెంటనే ఏం చేయాలో తెలుసా? నా యొక్క సీజన్లో, ఈ ఉపవాస ప్రార్థనలో అబ్బో చాలాసార్లు వాడు ఊరుకున్నాడు అనమాట. మనం ఆత్మీయంగా ఎదుగుతుంటే చాలాసార్లు శోధించాడు. చాలాసార్లు రోగాలు స్టార్ట్ కావడం మొదలయ్యాయి అనమాట. పుండ్లు స్టార్ట్ కావడం మొదలైన వెంటనే అందుకే ఏమన్నాడు దేవుడు? మెలకువగా ఉండు అన్నాడు. మెలకువగా ఉన్నాడు. ఎక్కడ నొప్పి మొదలైన ఎందుకు వస్తున్నాను? వెళ్ళిపో. వేస్తున్నాను. నా శరీరాన్ని ముట్టేదానికి నీకు అధికారము. ఐఎమ్ గాడ్స్ ప్రాపర్టీ. టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ మై బాడీ. వెంటనే ప్రిల్ల నొప్పి అలా స్టార్ట్ కావడం, వెంటనే అధికారాన్ని వాడడం, వెంటనే వాడు వెళ్ళిపోవడం. ఎన్నిసార్లు జరిగాయో ఈ నెల రోజుల్లో, ఎన్నిసార్లు జరిగి నాకు అర్థమైంది. ఓహో, ఎంత రహస్యము దాగుండి రోగాలపైన జయాన్ని పొందుకోవాలంటే ఇదన్నమాట. ఎప్పుడైనా చాలామంది బాగా ముదిరిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు. సాతాను బంధిస్తున్నాం అంటే పోయేదానికి ఎంత టైం పడుతుందో అంత టైం పోయేంత వరకు మళ్ళీ కన్ఫెషన్ చేయరు అనమాట. ఒకసారి అంటే పని చేయకపోతే వెంటనే మళ్ళీ మాత్రలు తీసుకుంటారు. చాలాసార్లు శరీరంలో నేను డిసైడ్ చేసుకున్న, ప్రభు అసలు క్వశ్చన్ లేదు, ఒక్క పెయిన్ కిల్లర్ కూడా వేసుకున్నాను, దీని సంగతి ఏందో నేను చూడాలని. పెయిన్ మొదలైన వెంటనే హల్లెలూయా పోలీసులాగా వ్యవహరించాలి. నొప్పి స్టార్ట్ అయిందంటే ఎవరు గుర్తుకు రావాలి నీకు? వాడు గుర్తుకు ఇదేంటిది? పరిశుద్ధాత్మని యొక్క దేహం ఇది. దీనిపై నీకు అధికారము. నేను నిన్ను రానివ్వను, నీకు అనుమతి లేదు. వెళ్ళిపోతాడండి వాడు. ఉన్నాడు అక్కడ. నొప్పి అన్నటువంటిది వాని ఆయుధం. వాని ఆయుధాల గురించి తెలుసుకోండి. నష్టం అన్నటువంటిది వాని యొక్క ఆయుధం. నీ వ్యాపారంలో, నీ డబ్బుల విషయంలో నష్టం కనపడుతుందా? గద్దించు వాడిని. వెళ్ళిపో, నా వ్యాపారం వదిలిపెట్టి వెళ్ళిపో నువ్వు. హల్లెలూయా.
నీ హ్యాండ్ నా వ్యాపారం పైన కనపడకూడదు, నీ హ్యాండ్ నా యొక్క ప్రాపర్టీ పైన కనపడకూడదు, నీ హస్తం నా కుటుంబంలో కనపడదు, వెళ్ళిపో, యేసునా వెళ్ళిపో. వీఆర్ ద పీపుల్ ఇన్ ద అథారిటీ. అధికారాన్ని మనం ఉపయోగించడం నేర్చుకోవాలి. ఉపయోగించినంత వరకు వాడికి పై చేయి ఉండనే ఉంటుంది. అందుకే ఉన్నాడు, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు తన సరుకు సామాగ్రి అంతా తీసుకొని పారిపోతాడు. అప్పుడు దీవెనను నువ్వు చూస్తావు, దీవెనను నువ్వు అనుభవిస్తావు. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఫలింపచేయును గాక. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, Krishnapuram, 0 Road, Taripatri, Anantapur District, Andhra Pradesh. మా ఫోన్ నంబర్ 9440040031. Another number 9440040041. Thank you very much for watching our program.